బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకి బడ్జెట్ లో 20,000 కోట్లు సంవత్సరానికి, అంటే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఓన్లీ 2,800 కోట్లు మాత్రమే కేటాయించి 20,000 కోట్లు ఎక్కడ, 2,800 కోట్లు ఎక్కడ అంటే నిట్ట నిలువుగా బీసీలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నో హామీలు ఇచ్చిండు, 21 హామీలు ఇచ్చిండు బీసీలకి. ఖచ్చితంగా మీకు నెరవేరుస్తామని, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆ 42% రిజర్వేషన్ అని హామీ ఇచ్చి కరెక్ట్ గా ఎలక్షన్స్ వచ్చే టైంకి వాళ్ళతో ఎవరితోటి కేసు వేయించడం, దాన్ని ఆపేయడం, మళ్ళీ ఏదో రకంగా డ్రామాలాడి వాళ్ళు అనుకున్నంతే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా అదే కథ చేస్తాడు. అతనేమో ఇచ్చిన మాట నిలబెట్టుకునే పర్సన్ కాదు. కానీ ఖచ్చితంగా నువ్వు మాట ఇచ్చినప్పుడు మా డిమాండ్ ఏంటి, మేము అడిగి పోరాడి మేము సాధించుకోవడం అనేది మా హక్కు. కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతున్నాము. మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చమని మేము ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. నిరాహార దీక్ష ద్వారా మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? మాకు ఏదైతే బడ్జెట్ లో బీసీలకు నువ్వు ఇచ్చిన 20,000 కోట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ సంవత్సరం మార్చి లోపు ఖచ్చితంగా మాకు విడుదల చెయ్యాలి. నువ్వు ఏంటి అసలు ఏం చేస్తున్నావు? అసలు బీసీ కార్పొరేషన్ లో నిధులు ఉండవు. మా బీసీ మహిళలకు మాకు 2,500 ఇస్తా అన్నాడు, ఆ హామీ లేదు. తులం బంగారం అన్నాడు, అది లేదు. ముఖ్యంగా అది బీసీలకు మాత్రమే కదా, అందరికి సంబంధించిన ఇష్యూ అయినప్పటికీ కూడా మహిళలుగా మేము అడుగుతున్నాం కామన్ గా. మాకు 20,000 కోట్లు నువ్వు సంవత్సరానికి ఇస్తా అన్న నీ బడ్జెట్ ఎక్కడ ఉంది? ఏది? మా హక్కులు మాకు కావాలి. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్లు, మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్ళి చదువుకునే విద్యార్థులకు బీసీ మన పూలే దాని ద్వారా మనకి ఖచ్చితంగా ఫీజు చెల్లించి చదివించే ఇది ఉండే. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రిలీజ్ కాలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త వాళ్ళని పంపించకపోగా ఈ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళని పంపించకపోయి అక్కడ చిక్కుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు మరి గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందుతాయని పంపించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసి కట్టుకుంటారు ఫీజులు? ఆ పిల్లల పరిస్థితులు ఏంటి? ఇప్పుడు చూస్తే అమెరికాలో అక్కడ ఇక్కడ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఏమంటున్నా అంటే బీసీలలో ఐకమత్యం ఉంటే ఇవన్నీ ఇట్లా జరగవు కదా, మీరు అనుకున్నట్లే జరిగేది. బీసీల ఐక్యమత్యం ఖచ్చితంగా ఉంది. అంటే ఒకటే చోట కూర్చొని పోరాడే బదులు నాలుగు సంఘాల ద్వారా పోరాడితే ఇంకా ఇదిగా ఉంటది. ఖచ్చితంగా అందరము బీసీలందరం కూడా ఐక్యంగా ఉన్నాము. అది వాళ్ళు ఏదో క్రియేట్ చేయడం, వీళ్ళు ఐక్యంగా లేరని ఇదని అదని క్రియేట్ చేయడం తప్ప ఇంకేమీ లేదు. ఖచ్చితంగా బీసీలందరూ ఒకే తాటిపై ఉన్నారు. బీసీలందరూ చైతన్యం అయ్యారు. బీసీలకు ఇప్పుడు ఏం కావాలి, ఏం సాధించుకోవాలనే ఒక క్లారిటీ ఉంది. ఖచ్చితంగా పోరాటం స్టార్ట్ అయింది. సాధించుకునేదాకా వదిలిపెట్టేది లేదు. అయితే ఇప్పుడు బీసీల గురించి ఒకటే పార్టీ ఉండాలా, ఒకటే సంఘం ఉండాలి కదా? రకరకాల సంఘాలు ఏర్పడి కొన్ని సంఘాలు కొన్ని పార్టీలకు, ప్రధాన పార్టీలకు కొమ్ముగాయడం ఏంటి? ఇదంతా కూడా అంటే ఒక స్వార్థపూరితమైన రాజకీయం కోసం ఇట్లా ఈ బీసీ ఎజెండా అని పట్టుకోవడం ఎందుకని ఇదంతా జరుగుతుందని? బీసీలు ఇప్పుడు రాజకీయ పార్టీలకి అది ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఒకే పార్టీ ఉంటే మన మాట ఒకే సంఘం ఉంటే మన మాట వినదు. కాబట్టి వాళ్ళ మెప్పు ఏదైతే ఇచ్చే కొంతమందిని కూడగట్టుకొని కొన్ని సంఘాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ ద్వారానే, అంటే వాళ్ళు అడిగినట్టు చేస్తారు, వీళ్ళు చెయ్యరు. కామన్ గా కొన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ ఏది ఏమైనా బీసీలలో చైతన్యం వచ్చింది. ఇన్ని సంఘాలు ఉన్నాయంటే ముఖ్యంగా ఒకే సంఘం ఉన్న అన్ని పోరాటాలు చేయలేరు. కొన్ని సంఘాలు ఉండాలి. అన్నిటి మీద కొన్ని సంఘాలు కొన్నింటి మీద పోరాటం చేస్తాయి, కొన్ని సంఘాలు కొన్ని సమస్యల మీద పోరాటం చేస్తాయి. అది కూడా మంచి పరిణామమే. కానీ ఎవరు ఏది చేసినా టోటల్ గా బీసీల కోసమే చేస్తారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మీరు అనుకున్నంత రాలేదు, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లుండబోతుంది? చెప్పాను కదా ఇందాక, 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇవ్వలేదు. కరెక్ట్ టైం కి కోర్టులో కేసు వేసిస్తాడు, పెండింగ్ పెట్టిస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. సడన్ గా నోటిఫికేషన్ ఇస్తాడు, చేస్తాడు. అది ఖచ్చితంగా అతను ఇవ్వడు, అతను చెయ్యలేడు. చేసేవాడైతే బీసీల భిక్షతో గెలిచి సీట్లో కూర్చున్నాడు. బీసీలు పెట్టిన భిక్ష ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సీఎం సీట్ అనేది. మరి బీసీలు ఈ రోజు ఎందుకు కనిపించట్లేదని నేను అడుగుతున్నా. ఇప్పుడు మల్లన్న జాతరలో మరి
ఒక బీసీ బిడ్డగా జరిగినటువంటి విషయంపై మరి బీసీ సంఘాలు అండగా ఉన్నాయి. మరి ఆ బాధిత కుటుంబానికి ఏ రకమైన న్యాయం చేశారు ఇప్పుడు వరకు? ఇప్పుడు ఏ రకమైన న్యాయం కుటుంబానికి ఫైనాన్షియల్ గా పోయిన బిడ్డను ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేరు. జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా ఇంకొకరు భయపడాలి, ఇంకొకరు ఇలాంటి ఘటనలు చేయకుండా ఉండాలంటే ఎవరైతే ఇంతటి దుర్మార్గానికి పాటుపడ్డారో వాళ్ళు చేశారో వాళ్ళని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళని ఏదో దాచిపెట్టి వాళ్ళకి ఏదో నెల రోజులో 2 నెలల్లో శిక్ష వేసి మళ్ళీ బయట సమాజంలో వదిలితే, అట్లాంటి వాళ్ళని వదిలితే చాలా ఇంకా మొత్తం సమాజం అంతా నాశనం అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళని నిజంగా వాళ్ళకు బతికే అర్హతే లేదు. 2 నెలల పసిబిడ్డను చంపే హక్కు ఎవరిచ్చారు? అసలు వాళ్ళ ఇంట్లో లేరా పసిబిడ్డలు? బిడ్డలు లేక ఎంతమంది ఏడుస్తున్నారు. అసలు బిడ్డల కోసం ఎంతమంది ఎంత కలలు కంటారు. మరి ఆ బిడ్డను పెంచాలి, పెద్ద చేయాలి, ఇలా చూడాలి, అలా చూడాలి. ఒక మహిళ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఆ ఇంట్లో భర్త కానీ, అత్తమామలు కానీ, వాళ్ళ అమ్మ నాన్నలు కానీ, ఆమె కానీ ఎన్ని కలలు కంటారు. అట్లాంటిది ఒక బిడ్డ పుట్టినాక 2 నెలలు పసికందును అట్లా కాళ్ళతో తొక్కి చంపేశారంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు రాక్షసుల కంటే ఇంకా అధ్వానమైన దీంట్లో ఉన్నారు. వాళ్ళని అసలు ఆ ఊరి వాళ్ళే ఎట్లా క్షమిస్తున్నారో అర్థం కావట్లేదు. రాళ్లతో చెప్పులతో కొట్టి ఉమ్మేసి చంపేయాలి వాళ్ళని. అట్లాంటి సిచ్యువేషన్ మనకు వస్తేనే సమాజంలో మనకు కూడా బతికే హక్కు ఉంటది. ఎందుకంటే అక్కడ జరిగింది మనది కాదు కదా అని మనం అనుకుంటే ఎందుకు ఉండడం? మన మీద మనకి అసహ్యం రావట్లే. అది ఖచ్చితంగా ఆ పాపకి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి నిజంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ కూడా ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు చంపారో వాళ్ళని మాత్రం ఎన్కౌంటర్ చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఒక మహిళగా మీరు ఎట్లా స్పందించారు? ఒక బీసీ బిడ్డ అదే విధంగా అంటే ఈ కులం అనే దాంట్లో ఇట్లా జరిగింది, అదే విధంగా 2 నెలల పసిపాపని తెలిసిన తర్వాత ఒక మహిళగా మీరే యాక్చువల్ గా ఒక బీసీ బిడ్డ ఒక చిన్న పిల్ల అనే కాదు, అది ఏ కులం మహిళ అయినా, అది రెడ్డి బిడ్డ మహిళ, ఆ రెడ్డి బిడ్డ పసికందుకు అలా జరిగినా నేను ఒక మహిళగా స్పందిస్తాను, ఒక హ్యూమన్ బీయింగ్ గా స్పందిస్తాను. అంటే కామన్ గా అది మనం మనుషులం ముఖ్యంగా. అది ఇంకా చూసుకుంటే ఇంకా వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన ఏంది, మీది చిన్న కులం అని దూషించి అవమానించి కాళ్ళతో తన్ని చంపేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఎక్కడ ఇంకొకసారి పునరావృతం కాకూడదు. పునరావృతం అయితే మాత్రం ప్రతి ఒక్కరూ అది ఎవరో వచ్చి చెప్పేది కాదు, మనంగా స్పందించి మనము దానికి మనం ముందుకెళ్ళి వాళ్ళకి సహాయం అందిస్తూ ఆ శిక్ష పడే వరకు కూడా మనం కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను.